నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, యూట్యూబర్ అన్వేష్, ఈయనకి సంబంధించి అంటే ఇష్యూ ఎంత తొందరగా క్లోజ్ అయితే అంత మంచిది అన్నట్టుగా ఉంది ప్రజలందరికీ కూడాను. ఎందుకంటే ఇదే వ్యాపకం తప్ప ఇంకో వ్యాపకం మీదకి మళ్ళడం లేదు. ఎందుకంటే మొత్తం సోషల్ మీడియాలోనే ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని వాడుతూ ఉన్నారు కాబట్టి చాలా మందికి ఇది ఒక డిస్టర్బెన్స్ అంశంగా కనిపిస్తుంది. అంటే ఆరిపోతున్న దాన్ని కూడా మళ్ళా పుల్లబెట్టి కెలకడము లేదా దాన్ని మళ్ళీ రెచ్చగొట్టే ధోరణిలోనే వ్యవహరిస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది ఇట్లాంటి వాళ్ళు. సో ఇప్పుడు అన్వేష్ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా కావాలి, ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తాము అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వము వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి లెటర్స్ పెట్టింది అనేది వినిపిస్తుంది. సో ఏంటి సార్, మన దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఏం జరగబోతోంది? అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా అరెస్ట్ చెయ్యాలమ్మా. ఛాన్స్ ఉందా అనే ప్రశ్నార్థకంగా మిగిలిపోకుండా ఈ సమస్యకు ఇక్కడితో పరిష్కారం దొరకాలి. ఆయన కథ ముగిసిపోవాలి. లేకపోతే చాలా వైరస్ లాగా, చాలా బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది చూసారా, అలా స్ప్రెడ్ అయిందన్నమాట. సోషల్ పోస్ట్ ప్రారంభం అయిన తర్వాత ఇంత దారుణమైన పోస్టులు ఎవరూ పెట్టలేదు. మామూలుగా అల్లరి చిల్లరగా పోస్టులు పెట్టారేమో కానీ చివరికి ఎంతవరకు వెళ్ళిపోయాడంటే సీతా సావిత్రులను కూడా, సీతా అనసూయలను కూడా, సీతా ద్రౌపదులను కూడా ఆయన విమర్శించే స్థాయికి వెళ్ళాడు. ఒక హిందువుల సాంప్రదాయం మీద, హిందువుల మనోభావాల మీద కూడా చాలా పెద్ద దెబ్బ తీశాడనమాట. ఇటువంటి వారిని ఉపేక్షించి లాభం లేదు. వాళ్ళు ఈరోజు ఎన్ని బీద అరుపులైనా అరుస్తారు కానీ వాళ్ళు చేసిన పని ఏమిటి? ఇక్కడ సజ్జనార్ యూట్యూబర్స్ అందరూ కూడా ఒక మెసేజ్ పంపించాడు. ఆయన తాలూకు వివరాలు కానీ, ఆయన తాలూకు వేరే అంటే ట్రాన్సాక్షన్స్ కానీ, ఏ విధమైన ట్రాన్సాక్షన్స్ అయినా వీటి తాలూకు ఆచూకీ మొత్తం తెలిపినట్టయితే అది గోప్యంగా ఉంచుతాము, మేము యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు. ప్రస్తుతానికి ఈయన అన్వేష్ మలేషియాలో ఉన్నాడు. అంతకుముందు థాయిలాండ్లో ఉండేవాడు, మలేషియాలో ఉన్నాడు అన్నమాట. మలేషియా పోలీసులు అరెస్ట్ చేశారు అని వార్తలు వస్తున్నప్పుడు కూడా అంత నమ్మశక్యంగా లేదు. దీన్ని కేవలం భారతదేశం నుంచే ఆయనకి ఏం కంప్లైంట్లు వెళ్ళాలి, అప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకుంటారు అన్నమాట. ఆన్ వాట్ బేసిస్ దే విల్ టేక్ ది యాక్షన్. మనకంటే ఇక్కడ సమాజ పరంగా చాలా సాంఘిక అంటే అసాంఘిక శక్తుల్ని ప్రేరేపిస్తున్నాడు. అసందర్భపు మాటలు మాట్లాడి హిందువుల మనోభావాల్నిగా దెబ్బతీస్తున్నాడు. ఏదో వీళ్ళ తాలూకు నోటు ఉంటుంది. ఇన్ని కారణాల చేత, ఇన్ని భయంకరమైన కారణాల చేత ఆయన్ని అరెస్ట్ చేసి ఇండియా పంపించండి అని చెప్పేసి వీళ్ళ తాలూకు నోటీస్ ఉంటుంది. వీళ్ళ తాలూకు వాట్ వి కాల్ రిక్వెస్ట్ ఉంటుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసి, బికాజ్ చెప్పాలి కదా, ఇండియా నుంచి నీకు వచ్చినటువంటి వారంట్ ఇది, నువ్వు చేసినటువంటి అఘాయిత్యాలు ఇవి, ఇలాంటి కిరాతకమైన పనులు చేసినట్టయితే మా దేశంలో అయితే చాలా శిక్ష వేస్తారు, వెళ్ళు వాళ్ళకి లొంగిపోయిన తర్వాత నీ తాలూకు నీకు అదంతా చెప్పుకో, మొరపెట్టుకో. ఏదో మొత్తానికి పోలీసులు ఘాటుగా చెప్తారు, నెమ్మదిగా చెప్తారు. మొత్తానికి అక్కడి నుంచి పంపించినంత వరకు కూడా వాళ్ళు లౌకికంగా మాట్లాడతారు అన్నమాట. డెఫినెట్గా అన్వేష్ ఇండియా వస్తాడు, మన ఆంధ్రదేశానికి వస్తాడు. ఇక్కడ నా భయం ఏంటంటే, ఏదైనా ఒక అఘాయిత్యం జరిగినప్పుడు దాని మీద పోలీసులు యాక్షన్ తీసుకున్నప్పుడు రెడీగా ఉంటారు రాజకీయ నాయకులు, రెడీగా ఉంటారు కొంతమంది హ్యూమనిస్టులు అటు వాళ్ళు. అంటే అయ్యో పాపం మతి చలించి, మతి భ్రమించి
ఏదో అన్బ్యాలెన్స్ ఉండడం వల్ల అలా చేశారు కానీ పాపం కుర్రాడు, వయసులో ఉన్న కుర్రాడు నూరేళ్ల జీవితాన్ని బలి చేస్తే ఎలాగని బేద అరిచి మనమే రప్పించుకుంటాం, ఇక్కడ మనమే ఆయన్ని సేవ్ చేసుకుంటాం అన్నమాట. ఇట్లాంటి దౌర్భాగ్యపు పనులు ఎవరు చేయకుండా, తప్పు ఎవరు చేసినప్పుడు కూడా తప్పు నిరూపణ అయిన తర్వాత వాళ్ళు శిక్ష అనుభవించవలసింది. దాని మరణ శిక్షణలో అటువంటి అవసరం లేదు, కానీ చాలు యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే చాలు. వాడు చేసిన దాన్ని జీవితాంతం కూడా పశ్చాత్తాపడుతూ చేసిన దాన్ని నెమరు వేసుకుని ఉంటాడన్నమాట. కానీ డెఫినెట్గా నోటీసులు వెళ్తున్నాయి, ఆయన పట్టుకుంటారు, పంపిస్తారు, ఇక్కడ తగిన శిక్ష పడుతుందని నా నమ్మకం. వాడిని చూసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా కేవలం డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇటువంటి వెధవ పోస్టులు పెట్టకుండా ఉంటే బాగుంటుంది. సోషల్ అంటే సాంఘిక మాధ్యమం అన్నది ఒక చాలా పవర్ఫుల్ మాధ్యమం అమ్మా. ఎంత గొప్ప మాధ్యమం అంటే ఎక్కడ ఏ విధమైనటువంటి అఘాయిత్యం జరిగినప్పుడు కూడా క్షణాల్లో ప్రజలకు చెప్పేటువంటి మాధ్యమం అది. తర్వాత ఈవెన్ పోలీసులు శాటిలైట్ ఛానల్స్ కూడా వెళ్ళినటువంటి చోటుకి వీళ్ళు వెళ్ళి దాన్ని ఫైండ్ అవుట్ చేసి బహిర్గతం చేస్తున్నారు. వాళ్ళ విధంగా చేసిన సేవలు కూడా ఉన్నాయి కదా. సాంఘిక మాధ్యమాలు అన్నీ కూడా సేవలు, ఏదో ఇటువంటి పోస్టులే పెడతారనుకోవడం కూడా పొరపాటు. చాలా మంది చాలా సేవ చేస్తున్నారు, బాగా కనువిప్పు కలిగిస్తున్నారు, సమాజాన్ని మేలుకొల్పేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దాని గురించి మనం కూడా చెప్పుకోవాలన్నమాట. సోషల్ మాధ్యమాలు అన్నీ ఒకలా ఉండవు. మెజారిటీ పార్టీ అంతా కూడా సమాజ హితం కోసమే ఈ పాటుపడుతుంటాయి గనక అది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఈ సోషల్ మాధ్యమాల్లో ఎవరైనా ఇటువంటి వక్ర రీతిలో ప్రవర్తించినట్టయితే వాళ్ళ తాలూకు ధోరణి మార్చుకొని ఆ సోషల్ మాధ్యమానికి ఒక ప్రతిష్టని ఎప్పుడూ కాపాడుతారని మనం కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.